హాయ్ అందరికీ సౌత్ స్నాప్కి స్వాగతం. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, మూవీ ఎక్స్పీరియన్సెస్, ట్రివియా, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ క్విక్ స్నాప్స్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో స్పెషల్ ఎపిసోడ్. టాలెంటెడ్ యాక్ట్రెస్ కయాదు లోహర్ మరియు ఆమె అప్కమింగ్ మూవీ ఫంకీపై. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్, మోటివేషనల్. ఫేర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు స్నాప్ చేద్దాం కయాదు లోహర్ ప్రపంచంలోకి. కయాదు లోహర్ 2000 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన ఈ బ్యూటీ అస్సాం రూట్స్ ఉన్న కయాదు హైదరాబాద్ కనెక్షన్ కూడా ఉంది అని కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. ఆమె ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చింది. కయాదు బీకామ్ డిగ్రీ చదివింది. చిన్నప్పుడు మోడలింగ్ ప్యాషన్ వచ్చింది. 2014లో యమహా ఫ్యాషన్ మిస్ దివా పేజెంట్లో ఫైనలిస్ట్ అయింది. అది ఆమెకు మోడలింగ్ డోర్స్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవ్రీ యూత్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 12 విన్నర్ అయింది. ఆ ప్లాట్ఫామ్ నుంచి ఆమె గ్లామర్ వరల్డ్లోకి అడుగుపెట్టింది. జ్యువెలరీ పేజెంట్లలో కూడా పార్టిసిపేట్ చేసి మోడలింగ్ అసైన్మెంట్స్ చేసింది. కయాదు లోహర్ ఫిల్మ్ జర్నీ 2021లో కన్నడ మూవీ ముగిల్పేటేతో స్టార్ట్ అయింది. ఆ మూవీలో ఆమె లీడ్ రోల్ ప్లే చేసింది. ఆమె డెబ్యూ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో కయాదు కొంచెం స్ట్రగుల్ చేసింది. 2022లో మలయాళం మూవీ పత్తోం పత్తం నూట్టాండులో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో ఆమె రోల్ ప్రశంసలు అందుకుంది. అదే ఏడాది తెలుగు డెబ్యూ అల్లూరితో సూపర్ కాప్ స్టోరీలో ఆమె రోల్ గుర్తుంచుకునేలా ఉంది. 2023లో మరాఠీ మూవీ ఐ ప్రేమ్ యూలో నటించింది. అది ఆమెకు మల్టీ లాంగ్వేజ్ ఎక్స్పోజర్ ఇచ్చింది. కానీ కయాదు బ్రేక్ త్రూ 2025లో తమిళ్ మూవీ డ్రాగన్తో వచ్చింది. అశ్వత్ మారిముతు డైరెక్ట్ చేసిన ఆ కామెడీ డ్రామాలో పల్లవి పరశురామ్ రోల్లో ఆమె సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ మూవీ హిట్ అవ్వడంతో కయాదు పాన్ ఇండియా రికగ్నిషన్ పొందింది. ఆమె లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ స్కిల్స్ ప్రశంసలు అందుకున్నాయి. 2025లోనే మరికొన్ని ప్రాజెక్ట్స్లో నటించింది. ఆమె ఇప్పుడు తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ సినిమాలో బిజీ అయింది. సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ను చూస్తే మనకు కనిపించేదే గ్లామర్, నవ్వులు, స్టేజ్ లైట్స్, ఫోటోషూట్స్. కానీ ఆ వెలుగుల వెనుక ఎన్ని రాత్రులు నిద్రలేక గడిచాయో, ఎన్ని తిరస్కారాలు ఎదురయ్యాయో, ఎన్ని కలలు మౌనంగా విరిగిపోయాయో మనకు తెలియదు. ఒక కొత్త హీరోయిన్ కాదు, ఒక నెమ్మదిగా ఎదుగుతున్న ప్రయాణం. కయాదు లోహర్ ఉత్తర భారతదేశానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి. డాన్స్, మ్యూజిక్ నేర్చుకుంది. కెమెరా ముందు నిలబడే ధైర్యం ఉంది. సినిమా అనేది ఆమెకు ఒక ఫ్యాంటసీ కాదు, ఒక గోల్. కానీ గోల్ ఉండటం వేరు, దాన్ని చేరుకోవటం వేరు. మోడలింగ్ నుంచి సినిమాల వరకు తన ప్రయాణం. కయాదు తన కెరియర్ను మోడలింగ్తో మొదలుపెట్టింది. ఫ్యాషన్ షోలు, బ్రాండ్ షూట్స్, చిన్న యాడ్స్ చేసింది. అవి ఆమెకు గుర్తింపుని ఇచ్చాయి. కానీ సినిమాల్లోకి రావటం మాత్రం అంత సులువు కాలేదు. ఆడిషన్స్, వెయిటింగ్, మేం కాల్ చేస్తాం అన్న మాటలు. అయితే ఆ కాల్ మాత్రం రావడం లేదు. ఇదే ఆమె ఎదుర్కొన్న మొదటి నిజమైన పోరాటం. సినీ రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఎదురైన స్ట్రగుల్స్. కయాదు లోహర్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా అన్నీ ఒక్కసారిగా మారిపోలేదు. కొత్త హీరోయిన్ అంటే పరిశ్రమలో ఉన్న అపోహలు. స్టార్ సపోర్ట్ ఉందా? బ్యాక్గ్రౌండ్ ఏంటి? మార్కెట్ ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఆమె టాలెంట్ కంటే ముందు అడిగేవి. చాలాసార్లు అవకాశాలు దగ్గరికి వచ్చి చేతి నుంచి జారిపోయాయి. అయినా సరే ఆమె ఆగలేదు.
ఖయాదు లోహర్ గురించి కొన్ని తెలియని నిజాలు, అన్నోన్ ఫ్యాక్ట్స్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఖయాదు లోహర్ చాలా డిసిప్లిన్ ఉన్న వ్యక్తి. ఫిట్నెస్, యోగా ఆమె డైలీ రూటీన్. చాలా సింపుల్ లైఫ్ స్టైల్ తనది. సోషల్ మీడియాలో కనిపించే గ్లామర్ ఆమె నిజ జీవితం కాదు. ఆమె ఎక్కువగా మాట్లాడదు. తన పని తను చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్లే టైపు ఖయాదు లోహర్. గాసిప్స్ మరియు పుకార్లు, వాటిలో నిజమెంత? సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి అమ్మాయిలా ఖయాదు కూడా గాసిప్స్ని ఎదుర్కొంది. కొంతమంది హీరోలతో లింకప్ వార్తలు, ప్రాజెక్ట్స్ రావడానికి కారణాలు వేరే అన్న కామెంట్లు. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి, ఇవన్నీ పుకార్లే. ఖయాదు ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. ఆమె నమ్మకం ఒకటే, నిజమైతే పని మాట్లాడుతుంది. కెరియర్లో నెమ్మదిగా వచ్చిన గుర్తింపు. ఖయాదు లోహర్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఆమెకు ఒక లెసన్. కొన్ని సినిమాలు ఎక్కువ గుర్తింపు తెచ్చాయి, కొన్ని పూర్తిగా మౌనంగా వెళ్ళిపోయాయి. కానీ ప్రతి పాత్ర ఆమెను నటిగా బలంగా చేసింది. ఇదే ఆమె ప్రయాణంలోని ప్రత్యేకత. తన జీవితంలో ఒక కొత్త అధ్యాయం, ఫంకీ. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం, రాబోయే సినిమా ఫంకీ. ఈ సినిమా ఖయాదు లోహర్ కెరీర్లో ఒక కీలకమైన మలుపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం గ్లామర్కే పరిమితం కాదు, ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్, యూత్కు కనెక్ట్ అయ్యే పాత్ర. కొంచెం స్టైల్, కొంచెం ఎమోషన్, కొంచెం పర్ఫార్మెన్స్. ఫంకీ 2026 ఫిబ్రవరి 13వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ తెలుగు కామెడీ డ్రామా అనుదీప్ కేవి డైరెక్ట్ చేసిన మూవీ. విశ్వక్ సేన్, ఖయాదు లోహర్ మెయిన్ లీడ్స్గా, కో-స్టార్స్గా నరేష్, విటీవీ గణేష్ ఇతరులు నటిస్తున్నారు. ప్రొడక్షన్ శ్రీకర స్టూడియోస్, మ్యూజిక్ బీమ్స్ సిసిరోలియో. ట్రైలర్ రిలీజ్ అయి భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. రిలీజ్ డేట్ షిఫ్ట్ అయినా హైప్ మాత్రం అలానే ఉంది. ఇప్పుడు ప్లాట్. విశ్వక్ సేన్, ఖయాదు లోహర్ లీడ్ రోల్స్లో ఫన్ ఫిల్ స్టోరీ, కామెడీ ఎలిమెంట్స్, రొమాన్స్ మిక్స్. డైరెక్టర్ అనుదీప్కి యూత్లో చాలానే క్రేజ్ ఉంది. తన కామెడీ టైమింగ్ మీద సినిమా ప్రేక్షకులకి చాలా నమ్మకం. ట్రైలర్లో తన మార్క్ పంచెస్ కనిపించాయి. సో ఈ సినిమాకి చాలా పాజిటివ్ బజ్జే ఉంది. ఫంకీ సినిమా అనుభవం. ఇంటర్వ్యూల్లో ఖయాదు చెప్పినట్టుగా ఈ సినిమా కోసం తనను తాను కొత్తగా ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. డాన్స్ ట్రైనింగ్, క్యారెక్టర్ అండర్స్టాండింగ్, లుక్ ట్రాన్స్ఫర్మేషన్. సెట్స్లో వర్క్ ప్రెషర్ ఉన్నా అది పాజిటివ్ ఎనర్జీగా మారిందని ఆమె చెప్తుంది. ఫంకీ ఆమెకు కేవలం ఒక సినిమా కాదు, తనపై తాను నమ్మకం పెంచుకున్న అనుభవం. సోషల్ మీడియా మరియు ట్రోలింగ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఒక వరం, అలాగే ఒక శాపం. ఖయాదు కూడా ట్రోలింగ్ని ఎదుర్కొంది. లుక్స్ గురించి, పాత్రల గురించి, కంపారిజన్స్ గురించి. కానీ ఆమె వాటిని సీరియస్గా తీసుకోలేదు. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచలేం అన్నది ఆమె ఫిలాసఫీ. ఖయాదు లోహర్ ఎందుకు ప్రత్యేకం? ఎందుకంటే ఆమె అతి చేయదు, హడావుడి లేదు, ప్రమోషన్లలో నాటకీయత లేదు. నెమ్మదిగా కానీ బలంగా ముందుకు వెళ్తుంది. ఈ లక్షణాలే ఆమెను వేరుగా నిలబెడతాయి. భవిష్యత్పై ఆశలు. ఫంకీ తర్వాత ఖయాదు లోహర్ నుంచి మరిన్ని డిఫరెంట్ రోల్స్ చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కమర్షియల్ సినిమాలే కాదు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల్లో కూడా ఆమెను చూడాలని ఆశిస్తున్నారు.
ఆమె ప్రయాణం ఇంకా మొదటి దశలోనే ఉంది. ఖయాదు లోహల్ కథ ఒక రాత్రిలో స్టార్ అయిన కథ కాదు. అది ఓపిక కథ. అది మౌనంగా ఎదిగిన కథ. అది నాకు టైం ఇస్తే చాలు అన్న అమ్మాయి కథ. వెలుగు రావడానికి ఆలస్యం కావచ్చు, కానీ వచ్చిన వెలుగు స్థిరంగా ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్. ఫంకీ రిలీజ్ బజ్ 2026 ఫిబ్రవరి 13వ తేదీన గ్రాండ్ రిలీజ్. ఖయాదు ఫేమ్ రైజ్ అవుతోంది. అప్కమింగ్ ఫిల్మ్స్: ద ప్యారడైజ్ ఫిల్మింగ్ స్టేజ్లో ఉంది. పల్లి చట్టంబి, అన్టైటిల్డ్ సిలంబర్స్ ఇన్ టీఆర్, రామ్ కుమార్ బాలకృష్ణన్ ప్రాజెక్ట్. అది ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ లైనప్లో ఉన్నాయి. ఇది మీ సౌత్ స్నాప్లో ఖయాదు లోహర్ మరియు ఫంకీపై ఫుల్ స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం.